హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్కి. ఈరోజు మనం ఎంఎస్ ఆఫీస్లోని చాలా పవర్ఫుల్ టూల్ అయిన ఎంఎస్ ఎక్సెల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఎండ్ వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎక్సెల్ని సరిగ్గా వాడటం తెలిసిన వాళ్ళు డేటా అండ్ బడ్జెట్ మరియు ఆఫీస్ వర్క్లో చాలా టైం సేవ్ చేసుకుంటారు. అయితే ఎక్సెల్ అంటే ఏమిటి, దాన్ని ఎలా వాడాలి, ఈ వీడియోలో క్లియర్గా మనం చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేస్తున్నాం. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. వాట్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్? ఎంఎస్ ఎక్సెల్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ క్రియేట్ చేసిన స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్. ఇది రోస్ అండ్ కాలమ్స్ రూపంలో డేటా ఎంటర్ చేయడానికి అండ్ క్యాలిక్యులేట్ చేయడానికి మరియు గ్రాఫ్స్ తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మనకు ఒక 1 month బడ్జెట్ కావాలి. సో ఆ విధంగా మార్క్ లిస్ట్ అయినా లేదంటే సేల్స్ రిపోర్ట్ ఏమైనా కావాలన్నా ఇందులో మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం దీన్ని ఆధారం చేసుకొని మన బడ్జెట్ అనేది మనం నీట్గా క్రియేట్ చేసుకోవచ్చు. మనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా చాలామంది ఎక్సెల్ యూజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఇది ఎలా ఉంటుంది? ముందుగా మనం ఎక్సెల్ ఓపెన్ చేసిన వెంటనే మనకు సెల్లతో కూడిన పెద్ద టేబుల్ కనిపిస్తుంది. సో అవన్నీ అక్కడ సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి బాక్స్ని మనం సెల్ అని పిలుస్తాం. కాలమ్స్ అంటే అవి ఏంటంటే ఏబిసి లెటర్స్తో ఉంటాయి. రోస్ అనేవి 1 2 3 నెంబర్స్తో ఉంటాయి. సో ఈ కాంబినేషన్లో ఉండేది మనకి ఎక్సెల్ షీట్ అని అంటాం. సో ఒక సెల్ని గుర్తించడానికి కాలమ్స్ లెటర్స్ ప్లస్ రో నెంబర్ వాడతాం అన్నమాట. ఎగ్జాంపుల్ A1 అని, B2 అని, C3 అని. సో ఈ విధంగా మనం కాలమ్ను గుర్తించడానికి ఈజీగా ఈ విధంగా మనం ఆ సెల్లో పర్టికులర్ సెల్ని చెప్పడం కోసం ఈ విధంగా మనం నెంబర్స్ చెప్పాల్సి వస్తుంది. సో పైన బార్ని మనం రిబ్బన్ అంటారు, ఎందుకంటే రిబ్బన్లో చాలా మనకి ఇంపార్టెంట్ అయిన ఇవో టూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఓమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా అండ్ రివ్యూస్. సో ఈ ప్రతి ట్యాబ్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్యాబ్. ప్రతి ట్యాబ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ యూజ్ఫుల్ అయిన ఫార్ములాస్లో మనం ఎక్సెల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన ఎక్సెల్ని నీట్గా అండ్ క్లియర్గా చేసుకుని సో ఎవరికైనా చూపించాలనుకున్నా కూడా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకొని మన ఎక్సెల్ అనేది మనం మంచిగా చూపించుకోవడానికి ఉంటుంది. బేసిక్ ఆపరేషన్స్. సో ఎక్సెల్లో కొన్ని బేసిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఎక్సెల్లో మనం అవి యాడింగ్ అని, సబ్ట్రాక్షన్ అని, మల్టిప్లై అని, డివైడెడ్ లాంటివి క్యాలిక్యులేషన్ కోసం ఈజీగా చేయొచ్చు. సో మీరు సపరేట్గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేయవసరం లేదు. సో ఎక్సెల్లో కూడా మనం సేమ్ నెంబర్స్ యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం కూడా ఈజీగా అవుతుంది. సో ఒకసారి ఇది మీరు ట్రై చేయండి. ఎగ్జాంపుల్ A1 ప్లస్ B1 రెండు కలిపామనుకోండి, అంటే A1 ప్లస్ B1 అక్కడ ఉన్న సెల్లో ఉన్న నెంబర్ ఇక్కడ ఉన్న సెల్ నెంబర్ ప్లస్ యాడ్ చేసామంటే 2 సెల్స్ కూడా యాడ్ అవుతుంది. అదేవిధంగా ఆ 2 సెల్స్లో మైనస్ పెట్టామనుకోండి డిఫరెంట్ చూపిస్తుంది, అంటే సబ్స్ట్రాక్షన్ అవుతుంది. A అంటే స్టార్ పెట్టామనుకోండి అది అంటే మల్టిప్లై అవుతుంది. A/B1 పెట్టామనుకోండి అది మనకు అది డివైడెడ్ చేస్తుంది. సో ఇవి కాకుండా మనకి ఎక్సెల్లో చాలా చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఇవి ముందు మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇంపార్టెంట్ ఫార్ములాస్, కొన్ని ఇంపార్టెంట్ ఎక్సెల్ ఫార్ములాస్ ఒకసారి మనం చూద్దాం. సమ్ మొత్తం టోటల్ని కలుపుతుంది అన్నమాట. యావరేజ్, సో యావరేజ్ తీయటం, మ్యాక్సిమై అండ్ మినిమం చేయటం, అండ్ కౌంట్ అండ్ ఇఫ్ కండిషన్ చాలామంది చెక్ చేస్తుంటారు. సో అది బాగా యూజ్ చేసే వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంటుంది అన్నమాట. సో ఇవన్నీ తెలిస్తే మనకు మ్యాక్సిమం ఎక్సెల్ మీద మంచి గ్రిప్ వచ్చినట్టు ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా నేర్చుకున్నట్టయితే మనం ఎక్సెల్లో మనం బిగినర్స్ నుండి ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు వెళ్ళొచ్చని
నేను అనుకుంటున్నాను. చార్ట్స్ అండ్ డేటా విజువలైజేషన్. ఎక్సెల్లో డేటా అట్రాక్టివ్గా చూపించాలంటే చార్ట్స్ ఉపయోగిస్తారు. సో ఈ చార్ట్స్ అనేవి చూడగానే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. సో వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఈ చార్ట్స్ వల్ల ఇందులో మనకి బార్ చార్ట్ ఉంటుంది, పై చార్ట్, లైన్ చార్ట్ లాంటివి డేటా అర్థమయ్యేలాగా నీట్గా చూపిస్తాయి అన్నమాట. ఇన్సర్ట్ ఓపెన్ చేస్తారు, అందులో ట్యాబ్లోకి వెళ్ళి చార్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఇష్టమైన చార్ట్ మీరు తీసుకోవచ్చు. అలా చేసుకొని మీ ఎక్సెల్ డేటాని ఆ విధంగా మీరు రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా క్లయింట్కి చూపించాలనుకున్నా, లేకపోతే మీరు ఏదైనా ప్రెజెంటేషన్స్ చూపించాలనుకున్నా, సో మీరు ఏదైనా మీటింగ్స్లో ఏదైనా ప్లాన్ మీరు చూపించాలనుకుంటే, సో మా టీంలో ఇంతమంది ఇలా వర్క్ చేస్తున్నారు, సో ఇంతమంది టీంలో ఇంతమంది ఆప్షన్స్ ఉన్నారు, సో ఈ విధంగా ఇంతమంది డేటా మీ టీంలో ఉన్న డేటాను చూపించాలనుకున్నప్పుడు ఈ చార్ట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, చూసిన తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. సార్టింగ్స్, ఫిల్టర్స్ అండ్ ఫార్మాటింగ్. ఎందుకంటే ఇవి ఎవరైతే ఎక్కువగా డేటా యూజ్ చేస్తారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతాయి ఈ ట్రిక్స్, అంటే ఈ ఆప్షన్స్ అన్నమాట. సార్ట్, ఫిల్టర్స్ ఆప్షన్స్, ఎందుకంటే ఇవి స్పెసిఫిక్ డేటాను చూపించడం కోసం ఉపయోగిస్తాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 1 మంత్ ఒక 2 months డేటా డౌన్లోడ్ చేసామనుకోండి, మార్చి, ఏప్రిల్. సో మనకు మార్చి డేటా కావాలంటే ఫిల్టర్స్లో మార్చి పెట్టుకుంటే రిమైనింగ్ మంత్స్ అనేది హైడ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఏ డేటా కావాలనుకుంటే ఆ డేటా చూపించడం కోసమే ఈ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉపయోగిస్తాం. సో అలాగే ఫాంట్స్ సైజు మార్చాలనుకున్నా, సెల్ కలర్స్ అని మీకు నచ్చిన కలర్స్ మీరు ఫెబ్కి ఒక కలర్స్, మార్చ్కి ఒక కలర్స్, ఏప్రిల్కి ఒక కలర్స్ పెట్టుకుని చేసుకోవచ్చు. బోర్డర్స్ ఉంటుంది, దేనికి బోర్డర్స్ కావాలనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ కూడా ఉంటుంది, స్టార్టింగ్లోనా లేకపోతే మిడిల్ ఆర్ లాస్ట్. సో ఈ విధంగా మీరు అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో మీ డేటా ఏంటంటే నీట్గా ఉంటుంది, రీడబుల్గా కూడా మనకు కనిపిస్తుంది. కన్క్లూజన్. మరి ఫ్రెండ్స్, ఇది ఎక్సెల్ యొక్క బేసిక్ ట్యుటోరియల్. ఎక్సెల్ నేర్చుకుంటే మీ ఆఫీస్, అకౌంటింగ్ లేదా స్టడీ వర్క్స్ చాలా ఈజీ అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ టెక్ వీడియోస్ కోసం ఎస్ఎస్ టెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.